ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు దేవుని ప్రజలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనలను, మన ప్రాంతాన్ని, మన ప్రజలను దీవించునుగాక. ఈరోజు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయాన్ని వాక్య జ్యోతి ధ్యానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఉన్నాయి. ప్రతి 3 వచనాలను ఒక భాగంగా చేసి 4 అంశాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, R⁴, 4 Rలను మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి R ఏంటంటే రెబెలియన్. రెబెలియన్ అంటే ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో ఆ తిరుగుబాటు స్వభావం కలిగిన వారిని గురించి మొదటి 3 వచనాలు రాయబడింది. తర్వాత రెస్పాండ్, స్పందిస్తుంది. పరలోక రాజ్యము స్పందిస్తుంది. ఆ స్పందన గురించి ఇక్కడ తర్వాత 3 వచనాలు చెప్తున్నారు. తర్వాత 7వ వచనం కాడ నుంచి 9వ వచనం వరకు ఉన్న భాగంలో రెవల్యూషన్, ప్రకటన. ఇక చివరి 3 వచనాల్లో రిక్వైర్మెంట్, మనకు కావలసిన అర్హతలు. ఇక్కడ రాజుల యొక్క సందేశాన్ని మనం చూస్తాం. మొదటి 3 వచనాలలో భూరాజు, తర్వాత 3 వచనాలలో పరలోకపు రాజు, తర్వాత 3 వచనాలలో ఉన్న ప్రకటన సియోను రాజు, తర్వాత పరలోక రాజు లేదా సియోను రాజు అయిన క్రీస్తు రాజ్యంలో మనం ఉండాలి అంటే మనకు ఉండవలసిన అర్హతలు. కాబట్టి ఈ సంక్షిప్తంగా దీనిని మనం ఇలా అర్థం చేసుకుంటే, ఈ కీర్తన ఒక ప్రవచనాత్మకమైన కీర్తన. క్రీస్తు యొక్క రాజ్యమును గురించి, ఆయన సర్వాధికారాన్ని గురించిన కీర్తన ఈ కీర్తన. కాబట్టి ఈ కీర్తనలో మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలను కాస్త వివరంగా నీకు జ్ఞాపకం చేస్తాను. ఎందరో భూరాజులు వచ్చారు. భూరాజులు ఏం చేస్తున్నారు అంటే అల్లరి రేపుతున్నారు, వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. భూరాజులు పాపపు కట్లతోనూ, ధన కట్లతోనూ, అధికారపు కట్లతోనూ ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను అస్తవ్యస్తం చేస్తూ, అధికార కాంక్షతో వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాక వాళ్ళు ప్రపంచాన్ని గలిబిలి చేస్తున్నారు. మతం దిశగా ప్రజలను ఏమార్చి ప్రజలను సర్వనాశనం చేసి, మనసులో నెమ్మది లేకుండా ప్రజలలో ఒక రకమైన భయమును, ఆందోళనను కలుగజేస్తున్న భూరాజులను గురించి బైబిల్లో మొదటి 3 వచనాలు చెప్తున్నాయి. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటే సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుని మీద, ఆయన అభిషక్తుడైన క్రీస్తు మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన రాజ్యం మీద తిరుగుబాటు చేస్తున్నారు. అయితే పరలోకపు రాజు అయిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రతిస్పందన ఏంటి? ఇక్కడ చూడండి, 4వ వచనం కాడ నుంచి, ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్లింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. క్రీస్తుని రాజుగా పరలోకమందున్న దేవుడే ఆసీనుడిగా చేశాడు. కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, నీ రాజు గొప్ప దేవుడు అని పరలోకమందున్న తండ్రి అయిన దేవుడే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని సియోను రారాజుగా చేసి ఆయనకి సింహాసనం వేశాడు. ఈ మిగిలిన రాజులు, భూలోకంలో వాళ్ళు చేస్తున్న రాజులు, అధికారులు, అధిపతులు వాళ్ళు చేస్తున్న పనులను చూస్తున్నప్పుడు దేవాతి దేవుడట నవ్వుకుంటున్నాడు. ఏంటి వీళ్ళ యొక్క ఆలోచనలు ఇంత చిన్నగా, స్వార్థంగా, ఏమాత్రము శాశ్వతమైన వాటితో కాకుండా అశాశ్వతమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నారు అని దేవాతి దేవుడు నవ్వుకుంటున్నాడట, అపహాస్యం చేస్తున్నాడట. అయితే ఆయన దీర్ఘశాంతము,
ఎంతవరకు ఉంటుందో అంతవరకే, తర్వాత ఆయన ఉగ్రుడవుతాడు, మహా ఉగ్రతను కురిపిస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎంతోమంది భూరాసులు, ఐగుప్తు రాజు, అషూరు రాజు, బబులోను రాజు, మాదియా పారసికుల రాజులు, గ్రీకు రాజు అయిన ద గ్రేట్ అలెగ్జాండర్, రోమా ఎంపరర్స్ ఎంతమంది ఎంపరర్స్ వచ్చారో. క్రీస్తు రాజ్యానికి, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఎంతోమంది నిలిచారు. ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్లో కూడా మరి అడల్ఫ్ హిట్లర్ కానివ్వండి, చాలామంది లేచారు. కానీ దేవుని రాజ్యము ఎదుట ఏ రాజ్యము నిలబడదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. కాకపోతే ఆయన దీర్ఘశాంతము, ఆయన మంచితనము, ఆయన దయాళత్వము, ఆయన ప్రేమ అమోఘమైనది. అది చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. భూమి మీద ఆయన రక్తం కార్చి తన ప్రాణం పెట్టి తన సంఘాన్ని కొని రాజ్యాన్ని స్థాపించి, ఆ రాజ్యము శాంతి రాజ్యంగాను, పరిశుద్ధ రాజ్యంగాను, రాజులైన యాజక సమూహంగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను, ప్రార్థనాపరులుగాను, విశ్వాస యోధులుగాను, దేవుని రాజ్యాన్ని భుజముల మీద మోసుకొని వెళ్ళగలిగిన, సేవ చేయగలిగిన శిష్యులుగాను, భారం కలిగిన వ్యక్తులుగాను, కన్నీరు కార్చగలిగిన యోధులుగాను ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ఆశను తీర్చడానికి కావలసిన రిక్వైర్మెంట్స్ మనకు ఉండాలి. కాబట్టి ఇప్పుడు మూడోది, 2 విషయాలు అయిపోయినాయి. రెబలియన్, తర్వాత రెండవది రెస్పాండ్, మూడోది రెవల్యూషన్, ప్రకటన. ఇక్కడ సియోను రాజు యొక్క ప్రకటన. తండ్రి అయిన దేవుని చేత తన కుమారుడైన క్రీస్తు రాజ్య స్థాపన జరిగింది. ఆయన రాజ్య స్థాపనను ఏ విధంగా ప్రకటిస్తున్నాడో చూద్దాం. 7 నుండి 9 వరకు. కట్టడలను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాచ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నిలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నా కుమారుడు. ఇది ప్రకటించుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే ప్రకటిస్తున్నాడు, నేను దేవుని కుమారుడు. కాబట్టి కుమారుడు అంటే ఇట్ ఈస్ ఏ టైటిల్, ఆయనకి ఇవ్వబడిన ఒక బిరుదు. అది క్రీస్తు కుమారుడు అంటే తండ్రికి కుమారుడు, తండ్రి భారాన్ని భూమి మీద ఎగ్జిక్యూట్ చేయగలిగిన, తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చగలిగిన కుమారుడు. అందుకనే ఆయన జనములను స్వాచ్యంగాను, భూదిగంతముల వరకు సొత్తుగాను క్రీస్తుకి ఇచ్చాడు. అయిపోయింది, ఇట్ ఈస్ ఓవర్. ఆయన ఇనుపదండంతో రాజ్యం ఏలబోతున్నాడు. ఆయన రాజ్యం నీతి రాజ్యం, శాశ్వత రాజ్యం, వెలుగు రాజ్యం, పరిశుద్ధుల రాజ్యం, నిత్యము నిలిచే రాజ్యం. యేసు క్రీస్తు రాజ్యం అది భౌతికమైనది కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యం. ప్రైజ్ గాడ్. ఇక మనకు ఉండవలసిన రిక్వైర్మెంట్స్ ఏంటో 10, 11, 12 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి భూరాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి. మనకు కావాల్సింది వివేకం. రెండవది మనకు కావాల్సింది బోధకు లోబడటం. మూడోది మనకు కావాల్సింది భయభక్తులు కలిగి ఉండటం. నాలుగోది మనకు కావాల్సింది గడగడ ఉడుకుతూ ఆయనను సేవించి సంతోషించటం. ఐదోది మనకు కావాల్సింది ఆయనను ముద్దుపెట్టుకోవటం. క్రీస్తు వాక్యమును, క్రీస్తు పరిశుద్ధతను, క్రీస్తు సిలువను, సిలువ త్యాగాన్ని, పునరుద్ధాన శక్తిని మనం ముద్దు పెట్టుకోవాలి. ఇక ఆరవది ఆయనను ఆశ్రయించినప్పుడు నిత్య జీవము గల వారము ధన్యులంగా మార్చబడతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.